జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ లేదని చెప్పి తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. అయితే అంతకుముందే ఈరోజు ఉదయం ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను ఆపేందుకే ఈ ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేస్తున్నారు. ఆ నలుగురు నిర్మాతల చేతిలో ఇండస్ట్రీ ఉందని చెప్పి అయితే మళ్ళీ తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఎగ్జిబిటర్లు కూడా నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేదు, మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి దీని గురించి మనకు చెప్పడానికి మనతో ఉన్నారు ప్రముఖ నటులు నిర్మాత త్రిపురేణి చిట్టిబాబు గారు. చెప్పండి. నమస్తే. ఇప్పుడు ఒక వారం రోజుల్లోనే 2 నిర్ణయాలు. మొన్నటి వరకు జూన్ 1 నుంచి బంద్ అని చెప్పి ఏమీ లేదు, 2 నిర్ణయాలు కాదు, అది మీ అవగాహనలో లోపం తప్పితే. ఫస్ట్ ఎగ్జిబిటర్స్ ఏం చెప్పారు, మాకు పర్సంటేజ్లో అయితే కానీ రన్ చేయలేము, కష్టమైపోతుంది థియేటర్ మెయింటైన్ చేయటం, కానీ రెంట్లు మాకు ఇబ్బంది అయిపోతుంది కనుక అని ప్రొడ్యూసర్ని రిక్వెస్ట్ చేశారు. అది ఫస్ట్ రిక్వెస్ట్. ప్రొడ్యూసర్ని మీరు 1వ తారీఖు నుంచి మేము బంద్ చేయాలనుకుంటున్నాం, మాకు వర్కౌట్ లేదని ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే ప్రొడ్యూసర్స్ మీటింగ్ పెట్టుకున్నాం, ప్రొడ్యూసర్స్ అందరూ మీటింగ్ పెట్టుకున్నాం. అలా కాదు, బంద్ చేయటం వల్ల ప్రయోజనం లేదు, బంద్ చేయటం వల్ల సమస్యలు ఏం పరిష్కారం కావు కనుక మనం బంద్ లేకుండా నడుపుకుంటూనే సమస్యలు పరిష్కరించుకుందామని ప్రొడ్యూసర్స్ నిర్ణయం. సో ఇవన్నీ కలిపి రేపు 30వ తారీఖు వైజాగ్లో జనరల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఎట్లా చేయాలి, ఇప్పుడు బంద్ కాదంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది ఆలోచించుకోవాలని ఉంది. సో పాయింట్ ఏంటంటే బంద్ అనేది ఎప్పటి నుంచో ఉందమ్మా, ఇవాళ కాదు. ఈ పర్సంటేజ్ సిస్టంలో సినిమాలు రావాలి, పర్సంటేజ్ సిస్టంలో సినిమాలు ఆడాలి, ఆడితేనే ఇండస్ట్రీ బతికి బట్టగడుతుంది. ఎందుకంటే పెద్ద సినిమాలకు ఓకే, ఈ ఇండస్ట్రీని పోషిస్తున్నది చిన్న సినిమాలే. అంటే ఆ బడ్జెట్ సినిమాలు 250 సినిమాలు వస్తుంటే మొత్తం హీరోలు పెద్ద సినిమాలని కలిపి 20 మించి లేవు. మిగతా 200 సినిమాలే ఈ 24 క్రాఫ్ట్లకి ఫుడ్ పెడుతుంది, వాళ్ళకి పనులు ఇస్తుంది. సో ఈ సినిమాలు బతికించుకుంటేనే ఇండస్ట్రీ బతుకుద్ది. ఈ చిన్న సినిమాలు బతికించుకోకపోతే ఇండస్ట్రీ బతకదు, ఆ పెద్ద సినిమాలతో ఇండస్ట్రీ బతకదు, వాళ్ళు బతుకుతారు అంతే. సో కనుక ఈ కావాలి ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అంటాము, అడుగుతాము. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, రాజశేఖర అంతకుముందు వెళ్ళాం, తర్వాత చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నాం, చాలాగా చూద్దాం ఉంటాం. తర్వాత సోకాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు వస్తారు, ఆ ప్రభుత్వంతో మాట్లాడతారు, నీరు గారిపోద్ది. ఈసారి గట్టిగా అందరూ ఇండస్ట్రీ బాగుంటేనే మనం బాగుంటాం అనే దృష్టికి అందరూ వస్తారు అనుకున్నాం. ఎందుకంటే సురేష్ బాబు వాడు కూడా వచ్చారు కనుక ఈ పాయింట్లోకి అనుకున్నాం. అయినా సరే అది నీరు గారుస్తుంది. అంటే ఈ 4 సినిమాలు ఆపితే ఇప్పుడు ఏ 4 సినిమాలు వస్తాయి పెద్ద సినిమాలు, ఒకళ్ళని బట్టి ఇండస్ట్రీ కాదు కదా. ఒకళ్ళిద్దరు సినిమాల కోసం ఆపితే రేపు ఇంకో ఇద్దరు, ఇట్లా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే కఠిన నిర్ణయం తీసుకుంటే కానీ స్ట్రీమ్ లైన్ అవ్వదు. చిన్న సినిమాలను బతికించుకోవాలి. చిన్న సినిమాలు బతకాలంటే రెంట్ కట్టి సినిమాలు ఆడలేని పరిస్థితి. ఒక బాగున్న సినిమా కూడా బాగుంది, చిన్న సినిమా బాగుందంటే కూడా 2వ వారం 3వ వారం వెళ్ళాలంటే రెంట్ కట్టలేని పరిస్థితి. సో బాగుండి కూడా ఆగిపోతున్నాయి. ఈ పెద్ద సినిమాలు ఏమైనా దించేస్తున్నాయంటే పెద్ద సినిమా బాగితే మూడో షోకి ఉండట్లేదు. సో ఇవన్నీ ఒక అస్తవ్యస్తగా ఆడియన్స్ రావట్లేదు థియేటర్కి. మన ప్రేక్షకులే దేవుళ్ళు అంటున్నాం, ఆ దేవుళ్ళు రావట్లేదు, ఆ దేవుళ్ళని దూరం చేసుకున్నాం. సో దీనికి చాలా ప్రక్షాళన జరగాల్సి ఉంది. ఒక థియేటర్లు మూసేయటము ఈ పాయింట్ చాలా ప్రక్షాళన. ఇండస్ట్రీ బతికి బట్టకట్టాలంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ క్రోడీకరించి ఏకంగా కూర్చోవాలి. నాకేంటి నా సినిమా నా పెద్ద హీరో కనుక నా సినిమాలు ఎట్లా కనబడితే నాకేం అవసరం లేదు అని అనుకుంటే ఇండస్ట్రీ బాగుంటేనే పెద్దయినా చిన్నైనా బాగుండేది. ఇండస్ట్రీ బాగాలేకపోతే ఎవడు బాగుండు. ఇది రావాలి, అదేదో వస్తుంది అవ్వకుంటే అది మళ్ళీ నీరు కదా. రేపు 31వ తారీఖు చూడాలి. కందుల దుర్గేష్ ఏపీ మంత్రి ఏమన్నంటే హరిహర వీరమల్లును ఆపేందుకే ఈ నిర్ణయం అని చెప్పి అంటే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న సినిమాను ఆపడానికి ఎవరైనా హరిహరమల్లు సినిమాని గురించి ఆపాల్సిన అవసరం ఎవరికండి? అది ప్రేక్షకులు ఫ్యాన్స్ గిన్సేకబడి చూస్తుంటే దాని గురించి ఎవరికి అవసరం? ఆ సినిమాని ఆపితే వీళ్ళు ప్రధానికి వాళ్ళకి చుట్టుకొచ్చుకుంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ గురించే ఇండస్ట్రీ ఆలోచిస్తుంది, వాళ్ళ గురించే దేశం ఆలోచిస్తుంది, వాళ్ళ గురించే ప్రపంచం అంతా చూస్తే వాళ్ళు బుధాలు పూసుకుని మాట్లాడే మాటలు. అది ఎవరికి కావాలి ఆ సినిమా? ఇది నిర్మాతల కుట్ర అన్నారు. వంకాయ ఇది ఇండస్ట్రీలో ఉన్న సమస్య. ఏం తెలుసు? మినిస్టర్ అవగానే ఏంది తెలుసుకోవాలి. ముందు ఇండస్ట్రీలో ఉన్న సమస్య ఏంటి, వాట్ ఈస్ ది ఇష్యూ చిన్న సినిమాల ఎందుకు పర్సంటేజ్ కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఇవాళ కొత్తగా అడగలేదు. అది ఇవాళ పవన్ కళ్యాణ్ కోసం అడిగారా? ఎప్పటి నుంచో ఉంది. 20 సంవత్సరాలుగా ఒక దాదాపు దశాబ్ద కాలంగా దీని మీద పోరాటం జరుగుతుంది. పర్సంటేజ్కి రావాలి.
పర్సెంట్ థియేటర్లు ఆ రోజు ఒప్పుకోలే, కొంతమంది ఒకసారి ఎగ్జిబిట్లు ఒప్పుకోలే, ఓసారి ప్రొడ్యూసర్లు ఒప్పుకోలే. తప్పని పరిస్థితి ఇవాళ ఆ రోజు ఎగ్జిబిట్లు ఎగ్జిబిట్లు ఇవాళ తప్పని పరిస్థితికి వచ్చారు. మెయింటెనెన్స్ అవుతుంది. మెయింటెనెన్స్ కోసం రెంట్ పెంచితే చిన్న సినిమాలు తీసుకోలేరు, రెంట్ కట్టలేరు. పెద్ద సినిమాలు వస్తాయి. పెద్ద సినిమాలు ఎన్ని వస్తాయి? మేము థియేటర్లు ఎలా రన్ చేయాలి? ఎన్ని పెద్ద సినిమాలు వస్తాయి సంవత్సరానికి? 52 వారాలకి పెద్ద సినిమాలు ఎక్కడ ఉన్నాయి? సో వాళ్ళ సమస్య. అందుకని మరి పర్సంటేజ్ అయితే చిన్న పెద్ద అన్నీ ఆడుకుంటాం. వచ్చేది వస్తే నీకు రూపాయి వస్తే నా వాటా 40. పెద్ద దీంట్లో కావాలంటే గతంలో ఇదే పర్సంటేజ్ ఆడినప్పుడు గతంలో హీరో సినిమాలకి, పెద్ద హీరోల సినిమాలకి 70% వాళ్ళకి షేర్ ఇవ్వటం కూడా జరిగింది. ప్రొడ్యూసర్కి 70%, వీళ్ళకి 30%. ఇప్పుడు 40-60 కాదు 70 తీసుకోండి. పెద్ద సినిమాలకి 80 తీసుకోండి, రెడీ. పెద్ద సినిమాలకి 80% ఇవ్వడానికి కూడా రెడీ. తీసుకోండి, పర్సంటేజ్కి రండి, అందరూ బాగుపడతారు కదా. మీరు మేము బిర్యానీ తింటాం, మీరు గంజి తాగితే తాగండి, లేదా పొండి అంటే ఎట్లా? అది కాదు కదా. ఇండస్ట్రీ అనేది నీది నాది కాదు, మనది అనుకుంటే అందరూ బాగుంటాం. ఇప్పుడు థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు పెద్ద నిర్మాతల చేతుల్లోనే లేవా? పెద్ద నిర్మాతల చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే వస్తామంటున్నారు కదా పర్సంటేజ్కి. ఇంకేంటి? నిర్మాతలు కూడా ఈ మాట్లాడే నిర్మాతలందరూ కూడా సమస్య తెలిసిన వాళ్ళు మాట్లాడాలి. ఇండస్ట్రీలో ఉన్న సమస్య వాళ్ళు ఏంటి, ఇవాళ సమస్య ఈ చిన్న సినిమాల గొడవ ఏంటి, చిన్న సినిమాలు బతికించుకోవాల్సిన అవసరం ఏంటి, ఏమిటి అది? ఆ చిన్న సినిమా లేకపోతే ఇండస్ట్రీ ఏమైపోద్ది? 4 పెద్ద సినిమాలు వస్తుంది, పాన్ ఇండియా సినిమా 4 వస్తే ఇండస్ట్రీ బతికేస్తా? 24 క్రాఫ్ట్లకి 2 లక్షల మందికి ఫుడ్ దొరుకుద్దా, పని దొరుకుద్దా? ఈ అందరూ కూలంకషంగా ఆలోచించాలి. అది రామారావు గారు ఆ పీరియడ్లో ఆ పెద్ద హీరోలు అందరూ రామారావు గారు అవచ్చు, కృష్ణ గారు అవచ్చు, నాగేశ్వరరావు అవచ్చు, శోభబాబు అవచ్చు, కృష్ణరాజు గారు అవచ్చు, తర్వాత చిరంజీవి గారు, వాళ్ళ వరకు ఏంటి ఇండస్ట్రీని ఆలోచించారు. ఈ ఇండస్ట్రీకి మంచిదైతే నేను సాక్రిఫైస్ చేయడానికి సిద్ధం. అలా ఉండేది వాళ్ళ. ఓకే, నా రెమ్యునరేషన్ సాక్రిఫైస్ కొంత తగ్గించుకుంటాను ఇండస్ట్రీ బాగుంటుందంటే. ఇండస్ట్రీ కోసం ఆ నిలబడిన రోజులు అయ్యి ఆ రోజులు రావాలి మళ్ళీ. ఇప్పుడు ఇండస్ట్రీ నాకే సంబంధం, నాకే అవసరం, నేను డబ్బులు పెట్టాను, నాది నువ్వు పోతే పో నాకేంటి అన్నట్టు అది కలిస్తేనే ఇండస్ట్రీ. లేకపోతే ఏముంది? ఎవరికాడు విచ్చలవిడైతే సినిమా ఫీల్డ్ నాశనం అయిపోతుంది. ఇప్పటికే సగం నాశనమైంది. ఇప్పటికే ఆడియన్స్ రావట్లా. రేట్లు పెంచి ప్రేక్షకుడు సినిమాకి రావాలంటే జేబు తడుపుకోవాల్సిన పరిస్థితి పెంచేస్తాం. ఇప్పటికి ఆ దరిద్రం నుంచి బయటకు రావాలి. 3 క్లాసులు ఉండే ఇదివరకు, నేల, బెంచి, పైన డ్రెస్ సర్కిల్, బాల్కనీ. అందువల్ల ఏమయ్యేది? సినిమాకి కింద ఫుల్ అయ్యేది. మామూలుగా ఉన్న సినిమా కింద రిపీట్ ఆడియన్స్ వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు? వాడు పొద్దు నుంచి సాయంకాలం కష్టపడతాడు, ఒక 700-800 కూలీ తీసుకుంటాడు, శుభ్రంగా ఒక 70 రూపాయల టికెట్ తీసుకుంటాడు, వస్తాడు, రోజు చూస్తాడు. రోజు చూసే ఆడియన్స్ వాళ్ళని పోగొట్టుకుంటున్నాం. ఈ పైన ఉన్న డ్రెస్ సర్కిల్ వాళ్ళు రారు, రోజు సినిమాకి రారు. బాగుందంటే వస్తారు, వాళ్ళు ఇంట్లో హోమ్ థియేటర్లో చూస్తారు. రోజు వచ్చేవాడు యమాలీలు, ఆటో డ్రైవర్లు, కూలీలు, ఈ రోడ్డు కన్స్ట్రక్షన్లో పనిచేసేవాళ్ళు, ఈ వర్కర్స్ ఉన్నారు చూసారండి. వీళ్ళు రోజు సాయంకాలం అయితే అలా వచ్చి ఒక సినిమా చూసి వెళ్ళే బాబత్తు వాళ్ళు. వీళ్ళని పోగొట్టుకుంటున్నాం. వీళ్ళని రాబట్టుకోవాలంటే, వాళ్ళని మళ్ళీ మన దగ్గర రప్పించుకోవాలంటే మనం చాలా చెయ్యాలి. అందులో ఈ ఏరియర్ మళ్ళీ కోసమని, ఇంకొక బిల్లు కోసమని వీరమల్ల ఒకటే లేదు. మే 30న కలేజా రిలీజ్ ఉంది. జూన్లో తగ్గ లైఫ్, కుబేరా, హరిహర అంటే 4 పెద్ద సినిమాలు. 4 ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు వెనక్కి తీసుకున్నట్టే. అదే చెప్తున్నా, ఇది ఎప్పుడు జరుగుతున్నదే, ఇవాళ మళ్ళీ రిపీట్ అయింది అంతే. గతంలో లేని చరిత్ర ఎప్పుడు అంతే. ఏదో ఇండస్ట్రీకి బాగు చేద్దామని అందరూ కంకణం కడుకుంటారు, తర్వాత ఎక్కడో నీరు కారదు, ఎవరో గెలుతారు, ఎవరో పై నుంచి ముట్టికెళ్ళేస్తారు, సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. జరగదు అనుకున్నాను ఈసారి, అదే జరుగుతుంది అంతే. ఇప్పుడు 4 సినిమాలను ఇప్పుడు అన్నారమ్మా, రేపు మళ్ళీ అంటే ఇంకో 4 సినిమాలు. వాడు వాళ్ళ సినిమాకే అట్టి పెడతారు, మా సినిమాలకి ఎవరో ఆపండి అంటారు. ఎక్కడికి? దీనికి ఎండింగ్ ఎక్కడిది? సో ఇది దీంట్లో ఈ దుర్గేష్ ఆయన తెలియకుండా ఏదో గబుక్కొని హరిహర వల్ల ఆపడానికి. హరిహరం ఆపితే ఏమొస్తుంది ఇండస్ట్రీకి? ఎవరికి అవసరం? పవన్ కళ్యాణ్ ఈజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ హీరో అంతే. అతను బట్టి ఇండస్ట్రీ లేదు, ఇండస్ట్రీ అతని చుట్టూ లేదు, అతని చుట్టూ ఇండస్ట్రీ తిరగట్లా. ఆయన వాళ్ళ మనుషులు ఆయన బట్టి ఆయన కోసం ఆలోచిస్తున్నారు. ఆయన ఆపడానికి ఎవడకండి పట్టింది? ఈయన సినిమా ఆపడానికి ఎవడికి అవసరం? ఇండస్ట్రీ బాగుపడాలి, అందరూ అవసరం. పవన్ కళ్యాణ్ సినిమా ఆపడం ఎవడికి అవసరం?
వాళ్ళు భుజాలు ఎగరేసుకుని మాది మాది అని పిసుక్కుంటాం తప్పితే ఎవడు దానికేం పట్టింపు, ఎవడికి దానికోసం ఎవడు ఆరాటపట్ల పోరాటట్ల. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా దిల్రాజును ఉంచారు. భవిష్యత్తులో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యి అక్కడ కూడా కొత్త చైర్మన్ అలాంటిది ఉందా? ఉంటుంది. చంద్రబాబు చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు తెలియదు. ఉంటుంది. చంద్రబాబు నాంచి విసిగి వేసారి ఇసుకొచ్చి ఈ పదవి వద్దు గడిది గుడ్డొద్దురా బాబు మనకు అవసరం లేదు అనుకునే స్థాయి దాకా తీసుకొస్తుంది. అప్పుడేదో అవసరాన్ని బట్టి ఆయనకి అవసరం ఉండాలి. చంద్రబాబుకి ఈ ఫలానా వ్యక్తికి ఈయన తీసుకొచ్చి ఈ పోస్టులో కూర్చోబెడితే మనకేంటి అవసరం, నాకేంటి అని ఆలోచిస్తాడు ఆయన. ఆయనకి ఏదైనా అవసరం ఉందంటే రేపే అనౌన్స్ చేస్తాడు. దానివల్ల ఆయనకి అవసరం లేదు, ఆయనకి దానివల్ల వచ్చే ఆదాయం కానీ ఇంకోటి కానీ లేదు అంటే చేద్దాం అంటూ ఉంటాడు. ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 ఇన్సిడెంట్ అప్పుడు జరిగినప్పుడు ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ నివేదిక కోరింది సిటీసీపీని సివి ఆనంద్ దగ్గర నుంచి, అయితే ఆ రిపోర్ట్లో అన్ని తప్పులే ఇచ్చారు. మీరు పర్మిషన్ ఇవ్వలేదన్నప్పుడు అల్లు అర్జున్ రావడానికి ఎలా తప్పుపడతారని మళ్ళీ తాజాగా నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు దీనిపై ఎలా అంటే కావాలనే ఇరికించే ఆ రోజే మేము అలాంటి వాళ్ళు చెప్పాం, నువ్వు పర్మిషన్ లేకపోతే అతను స్టేషన్లో దిగితే మెట్రో స్టేషన్లో దగ్గరికి మీరు అక్కడ నుంచి మీరు ఎందుకు ఎస్కార్ట్ ఇచ్చారు అతనికి? పర్మిషన్ లేదంటే అక్కడే నాయన మీరు వెళ్ళిపోవచ్చు, పర్మిషన్ లేదని చెప్పచ్చు కదా. మీరే ఎస్కార్ట్ ఇస్తుంది, మీరే పైదాకా తీసుకెళ్తుంది, మీరే అన్నీ చేసి మళ్ళీ పర్మిషన్ లేదని ఈ గాలి మాటలు తప్పితే, మీరు ఇర్రెస్పాన్సిబుల్ మాటలు తప్పితే కాదని అప్పుడే మా లాంటి వాళ్ళు అన్నాం. కాకపోతే అప్పుడు ఉన్న ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం కనుక, కాంగ్రెస్ గుడ్డి ప్రభుత్వం ఎప్పుడైనా సరే అది గుడ్డి ప్రభుత్వం కనుక అది ఇప్పుడు చూడదు. అప్పుడే ఆ టైంలోనేమో నో బెనిఫిషియల్ అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంటే బెనిఫిషియల్ వెంటనే ఇచ్చారు. వాళ్ళు నిలకడలేని నిర్ణయాలు నిలకడలేని ప్రభుత్వం ఎలా మాట్లాడుతూ ఉంటారు. నూటికి 100 తప్పు నివేదిక వాళ్ళ హ్యూమన్ కమిషన్ చెప్పింది. ఆ రోజు కళ్ళకు కనపడుతుంది తప్పుడు నివేదిక, తప్పుడు ప్రభుత్వం యొక్క ప్రోద్బలం మీద తయారు చేయబడినట్టు కనపడుతుంది కొట్టచ్చు. ఇది వాళ్ళ హ్యూమన్ కమిషన్ తేల్చి చెప్పింది. అల్లు అర్జున్ ఇరికించే కుట్రగా భావించవచ్చు. అల్లు అర్జున్ ఇరికిచ్చే కుట్ర ఇంకోటి. అల్లు అర్జున్ వీళ్ళేదో పిలిస్తే ఏదో వీళ్ళ ప్రాపకాండకి రాలేదు, అదో కోప కాంగ్రెస్కి. ప్లస్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. అల్లు అర్జున్ మర్చిపోయాడు. వాళ్ళు ఆ రోజు అన్నారు మరి మీ పిఎం రాహుల్ గాంధీని మర్చిపోయాడు, మా కాబోయే ప్రధాని అంటున్నారు కదా. రాహుల్ గాంధీ మీటింగ్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మర్చిపోతున్నారు. అతనేదో మర్చిపోయాడని ఇవన్నీ చిల్లర రాజకీయాలు. దానివల్ల ఏం ఊడింది? ఏమి ఊళ్ళ అల్లు అర్జున్కి ఏం ఊళ్ళ ఇంకెంత ఎత్తుకు ఎదిగాడు. అంటే ఒక రకంగా కక్ష సాధింపు ధోరణి అని కనిపించింది. కక్ష సాధింపు ఇండస్ట్రీ మీద ఎందుకంటే సమంత మీద మొదలెట్టారు, ఒకళ్ళ మీద ఈ కాంగ్రెస్ వాళ్ళే. చూడండి, ఏది చూసినా ఈ సమంతని కాంగ్రెస్ మినిస్టర్లే, నాగార్జునది కాంగ్రెస్ ఇచ్చిందే పర్మిషన్. 2009లో పర్మిషన్ ఇస్తేనే నాగార్జున కట్టాడు. మళ్ళీ అదే కాంగ్రెస్ దూర్చింది. సో వరుసగా సినిమా వాళ్ళ మీద అటాక్ చేసి వీళ్ళకి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరు సినిమా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఎన్నికలప్పుడు ఎవరు వీళ్ళ ప్రాపకాండకు రాలేదు. ఆ ఏడుపు ఎందుకు వస్తారు కాంగ్రెస్కి? మీరు పొరపాటున మీరు గెలిచే తప్పితే కాంగ్రెస్ లాంటి ఒక దుర్మార్గమైన, ఒక దుష్ట పార్టీకి, ఒక నీతి నిజాయితీ లేని పార్టీకి, ఒక అసహ్యమైన పార్టీకి దోచుకుంటూ తప్పితే అవినీతి ఆశ్రిత పక్షపాత మరొక మార్గం, మరొక డిఎన్ఏ లేని కాంగ్రెస్ పార్టీకి ఎవరు వచ్చి సపోర్ట్ చేస్తారు? మీరు రేపు సపోర్ట్ చేయలేదని మీరు కష్టపడి మీ కర్మ, వచ్చారు ఏదో తంతే గాలిలో పుట్ల పడ్డాడు, తొందరలోనే పోతారు.